హలో గైస్, వెల్కమ్ టు వెంకీ టాలీ నెట్వర్క్. లాస్ట్ వీడియోలో ఏప్రిల్ మంత్కు సంబంధించి 13 డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని టాలీలో రికార్డ్ చేశాం. అదేవిధంగా పీడిఎఫ్ నోట్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో మే మంత్కు సంబంధించి ట్రాన్సాక్షన్ని ఎంట్రీ చేద్దాం. ఈ వీడియోకు సంబంధించి పీడిఎఫ్ నోట్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే టాలీ ఫ్రేమ్ ఫుల్ కోర్స్ వీడియో చూడండి. సో లెట్స్ మూవ్ టు ద టాపిక్. సో మే మంత్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ 14th ట్రాన్సాక్షన్. మిస్టర్ శర్మ paid ₹7,000 in cash to print and paper publishers on 1st May 2024. సో మనము ఏప్రిల్ మంత్లో ప్రింట్ అండ్ పేపర్ పబ్లిషర్స్ నుంచి క్రెడిట్కి స్టేషనరీ ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఈ మంత్లో పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ ఎంట్రీని మనం ఎందులో ఇస్తాము, పేమెంట్ ఓచర్లో వేయడం జరుగుతుంది. సో టాలీ ఓచర్స్, సో పేమెంట్ ఓచర్ సెలెక్ట్ అయి ఉంది అండ్ డేట్. సో అన్నీ కూడా మనము 1st మేలో ఎంట్రీ వేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ మోడ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి. సో డెబిట్ వచ్చేసి ప్రింట్ అండ్ పేపర్ పబ్లిషర్స్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 7,000 క్రెడిట్. సో పార్టీ యొక్క అమౌంట్ క్రెడిట్లో ఉంది అంటే అది మన లైబిలిటీ అనే అర్థం. ఓకే, సో టోటల్ అమౌంట్ అనేది పే చేస్తున్నాం 7,000. సో ఇక్కడ బిల్ వైజ్ డీటెయిల్స్ ఆప్షన్ స్క్రీన్ అనేది వస్తుంది. ఇందులో మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్లో అగెనిస్ట్ రిఫరెన్స్ మనం చూస్ చేసుకోవాలి. దీని గురించి ఫుల్ వీడియో నేను ఆల్రెడీ టాలీ ఫ్రేమ్ ఫుల్ కోర్స్లో బిల్ వైజ్ డీటెయిల్స్ గురించి మీకు డీటెయిల్గా ఎంట్రీ చేయడం అయితే జరిగింది. సో అగెనిస్ట్ రిఫరెన్స్లో పెండింగ్ బిల్స్ అనే లిస్ట్ వస్తుంది. అందులో మనకు ఈ బిల్లుకు సంబంధించిన పేమెంట్ ఏదైతే చేశారో ఆ బిల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్యాష్ ద్వారా పే చేయడం జరిగింది. సో క్యాష్ 7,000. నెక్స్ట్ 15th ట్రాన్సాక్షన్. మిస్టర్ శర్మ paid ₹3,000 by check toward office rent for April 2024 on 5th May 2024. సో మనము ఏప్రిల్ మంత్లో ఆఫీస్ని రెంట్కి తీసుకోవడం జరిగింది. దానికి సెక్యూరిటీ డిపాజిట్ కింద 30,000 పే చేయడం అయితే జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ని మనము ఏప్రిల్ మంత్లో రికార్డ్ చేశాం. సో ఈ మంత్లో ఏప్రిల్ మంత్కి సంబంధించి రెంట్ అయితే పే చేస్తున్నాము, ₹3,000 బై చెక్. సో ఈ ఓచర్ని మనము పేమెంట్ ఓచర్లో ఎంట్రీ వేస్తాము. సో ఇక్కడ వచ్చేసి డెబిట్ వచ్చేసి ఆఫీస్ రెంట్. సో లెడ్జర్ క్రియేట్ చేయాలి. బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది. సో ₹3,000. సో చెక్ ద్వారా పే చేసాము ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 16th ట్రాన్సాక్షన్. మిస్టర్ శర్మ విత్డ్రా ₹6,500 క్యాష్ ఫర్ పర్సనల్ యూస్. సో పర్సనల్ యూస్ కోసము అరుణ్ శర్మ మనీ విత్డ్రా చేసుకోవడం అయితే జరిగింది. సో దీన్ని పేమెంట్ ఓచర్లోనే వేస్తాము. సో విత్డ్రా, సో ఆల్రెడీ ఏప్రిల్ మంత్లో విత్డ్రా చేశాడు. ఎంత, 8,500. ఓకే, అదేవిధంగా ఈ మంత్లో 6,500 విత్డ్రా చేశాడు. టోటల్ ₹15,000 అయితే ఓనర్ బిజినెస్ నుండి విత్డ్రా చేసుకోవడం అయితే జరిగింది. సో క్యాష్ రూపంలో తీసుకున్నాడు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 17th. Mr. Sharma received and paid his mobile bill amount to ₹1,350 in cash on 7th May 2024. సో ఇక్కడ మొబైల్ బిల్ అంటే టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ కూడా పే చేశాడు ₹1,350. ఇది ఎందులో వస్తుంది, పేమెంట్ ఓచర్లో వస్తుంది. సో టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ లెక్చర్ క్లియర్ చేయాలి. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఇది బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ₹1,350. సో క్యాష్ ద్వారా పే చేశాడు, క్యాష్. నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ శర్మ ఇష్యూ ఏ చెక్ ఆఫ్ ₹15,000 టు యూనివర్సల్ హౌస్ ఆన్ 8th May 2024. సో ఇక్కడ చూసుకుంటే మనము ఏప్రిల్ మంత్లో యూనివర్సల్ హౌస్ నుండి క్రెడిట్కి స్టేషనరీ ఐటమ్స్ని పర్చేజ్ చేసాము. ఈ మంత్లో పేమెంట్ చేస్తున్నాము. సో పేమెంట్ ఓచర్ వస్తుంది, చెక్ ద్వారా పే చేయడం జరిగింది. సో ఇక్కడ యూనివర్సల్ హౌస్ అనేది డెబిట్ చేస్తాము, ఎందుకంటే ఈ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ఏదైతే 15,000 ఉందో అది పే చేస్తున్నాము. సో టోటల్ అమౌంట్ 15,000 పే చేస్తున్నాము. సో ఎగనెస్ట్ తీసుకుంటాము.
పెండింగ్ బిల్స్లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన బిల్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ చెక్ ద్వారా పే చేస్తుంది కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మిస్టర్ శర్మ పెయిడ్ 1200 రూపీస్ ఇన్ క్యాష్ టువర్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. సో ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ కూడా పే చేయడం జరుగుతుంది. ఏప్రిల్ మంత్కి సంబంధించి మే మంత్లో బిల్లు రావడం జరిగింది, టోటల్ 1200. సో ఇక్కడ లెడ్జర్ క్రియేట్ చేయాలి. మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్, ఇది బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అమౌంట్ వచ్చేసి 1200 క్యాష్ ద్వారా పే చేయడం జరిగింది. నెక్స్ట్ మిస్టర్ శర్మ రిసీవ్డ్ ఏ ఫర్దర్ అడ్వాన్స్ ఆఫ్ రూపీస్ 27,000 ఫ్రమ్ ప్లాటినం సర్వీస్ బై చెక్ ఆన్ 9th May 2024. యాక్చువల్లీ ఏప్రిల్ మంత్లో మనం ప్లాటినం సర్వీసెస్కి కన్సల్టెన్సీ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి అగ్రిమెంట్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఆ ఏప్రిల్ మంత్లో మనకు ఈ ప్లాటినం సర్వీసెస్ వాళ్ళు 30,000 అడ్వాన్స్ అయితే పే చేశారు. మళ్ళీ ఈ మే మంత్లో మనకు 9th May 27,000 మళ్ళీ అడ్వాన్స్ అయితే పే చేయడం జరిగింది త్రూ చెక్ ద్వారా. సో దాన్ని మనం రిసిప్ట్ వోచర్లో వేసుకుంటాం. ఓకే, రిసిప్ట్ డేట్ 1st May. ఇక్కడ మనకు అడ్వాన్స్ కన్సల్టెన్సీ సర్వీస్. సో ఇది ఇప్పుడు మనకి ఇంకా లైబిలిటీ 30,000 ఆల్రెడీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. ఎప్పుడైతే సర్వీస్ కంప్లీట్ అవుతుందో దాన్ని మనము రెవెన్యూకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో 27,000 మళ్ళీ అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాం. సో చెక్ ద్వారా రిసీవ్ చేసుకున్నాము. టోటల్ 57,000 అయితే మనకు రావడం అయితే జరిగింది అడ్వాన్స్ రూపంలో ప్లాటినం సర్వీసెస్ నుండి. మిస్టర్ శర్మ reimbursed conveyance bill amount to 700 in cash to Neha Singh. సో ఇక్కడ కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ కూడా అవ్వడం అయితే జరిగింది. క్యాష్ ద్వారా పే చేశాము. ఎవరికి అయ్యింది అనేది మనం రికార్డ్ చేసే అవసరం లేదు. క్యాష్ ద్వారా మనకు కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ అయితే అయ్యాయి. సో పేమెంట్ వోచర్లో వేసేస్తాం. సో పేమెంట్, క్రియేట్ లెడ్జర్, కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్, ఇది బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్లో జరిగే ఎక్స్పెన్సెస్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 700 రూపీస్. సో క్యాష్ 22 ట్రాన్సాక్షన్. మిస్టర్ శర్మ పేడ్ 200 ఇన్ క్యాష్ టువర్డ్ మిస్లీనియస్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఆన్ 10th May 2024. సో మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే చిన్న చిన్న ఖర్చులు అన్నట్టు, అంటే టీ బిల్స్, స్టేషనరీ, చిన్న చిన్న ఖర్చులు. సో 200 రూపీస్ అయితే పే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ క్యాష్ రూపంలో పే చేశాడు పేమెంట్ వోచర్లో. సో క్రియేట్ లెడ్జర్, మిస్లీనియస్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇది బిజినెస్ యొక్క ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అమౌంట్ వచ్చేసి 200. సో క్యాష్ ద్వారా పే చేయడం జరిగింది. నెక్స్ట్ 23rd ట్రాన్సాక్షన్. మిస్టర్ శర్మ రిసీవ్డ్ రూపీస్ 16,000 యాజ్ ఎ కన్సల్టెన్సీ రెవెన్యూ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఆల్ఫా ఇన్ఫోటెక్ ఆన్ 11th May 2024. సో మనము కన్సల్టెన్సీ సర్వీస్ అయితే ఆల్ఫా ఇన్ఫోటెక్కి ప్రొవైడ్ చేశాము. వాళ్ళు ఇమీడియట్లీ క్యాష్ పే చేయడం అయితే జరిగింది. సో రిసిప్ట్ వోచర్లో మనం దీన్ని ఎంట్రీ వేస్తాం. సో రిసిప్ట్ వోచర్, సో క్రియేట్ లెడ్జర్, కన్సల్టెన్సీ రెవెన్యూ. సో ఇది బిజినెస్ కు డైరెక్ట్ ఇన్కమ్. సో అమౌంట్ వచ్చేసి 16,000 క్యాష్ ద్వారా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో క్యాష్. 24th ట్రాన్సాక్షన్. మిస్టర్ శర్మ raised an invoice for 85,000 and platinum service after completion of the service. Platinum service paid the balance amount of rupees 28,000 in cash after deducting the advance. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఏప్రిల్ మంత్లో మనము ప్లాటినం సర్వీసెస్కి అగ్రిమెంట్ అయితే చేసుకున్నాము. 85,000కి కన్సల్టెన్సీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని. అయితే ఏప్రిల్ మంత్ అంటే 6th ఏప్రిల్లో మనకు 30,000 పే చేయడం జరిగింది. అదేవిధంగా మే మంత్ 9th
మేన 27,000 అయితే పే చేశాడు. సో బ్యాలెన్స్ అమౌంట్ 28,000 ఇప్పుడు పే చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్ 85,000కి మనం ఇన్వాయిస్ అయితే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని రిసిప్ట్ వోచర్లో ఎంట్రీ వేస్తాము. సో రిసిప్ట్ వోచర్. సో ఇక్కడ టోటల్గా కన్సల్టెన్సీ రెవెన్యూ 85,000. సో ఇప్పుడు మనం 85,000 అయితే కన్సల్టెన్సీ రెవెన్యూ ప్రెజెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సర్వీస్. సో రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ క్యాష్ అనేది ప్రెజెంట్ 28,000 అయితే ఇస్తున్నాడు. ఓకేనా. సో బ్యాలెన్స్ అడ్వాన్స్ ఫ్రమ్ కన్సల్టెన్సీ సర్వీస్ 57,000 ఆల్రెడీ అడ్వాన్స్ మనము రిసీవ్ చేసుకున్నాము. ఈ 25,000 ఏదైతే లయబిలిటీ ఉందో ఇది మనకు రెవెన్యూగా కన్వర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 25th ట్రాన్సాక్షన్. మిస్టర్ శర్మ పెయిడ్ సాలరీ త్రూ చెక్ ఫర్ ఏప్రిల్ మంత్. దే వర్క్డ్ ఓన్లీ 25 days. టు రోహన్ 6,607 రూపీస్. అదేవిధంగా నేహాకి 4,167 అయితే పే చేస్తున్నాడు. టోటల్ సాలరీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 10,834 రూపీస్. సో ఇక్కడ చూసుకుంటే మనము ఏప్రిల్ మంత్లో రోహన్ని నేహాని ఎంప్లాయీగా రిక్రూట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే వాళ్ళకు 25 డేస్ కానీ 25 డేస్కు సాలరీ అయితే పే చేస్తున్నాము. సో ఆ ఎంట్రీని ఇప్పుడు మనం ఎంట్రీ వేద్దాము పేమెంట్ వోచర్లో. సో పేమెంట్ వోచర్ అయితే ఈ ఎంట్రీ మనం ఎంట్రీ వేసేటప్పుడు దీనికి కాస్ట్ సెంటర్ కాస్ట్ కేటగిరీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. టోటల్ సాలరీ ఎక్స్పెన్సెస్ కింద రోహన్కి నేహాకి మనము పేమెంట్ అయితే చేస్తున్నాం కాబట్టి సో కాస్ట్ సెంటర్ కాస్ట్ కేటగిరీ అయితే మనము సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి ఫస్ట్ మనం టాలీలో బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. F11 ప్రెస్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ కాస్ట్ సెంటర్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎస్ ఇవ్వాలి. సో నెక్స్ట్ క్రియేట్కి వెళ్తున్నాను. షో మోర్ కాస్ట్ కేటగిరీ, క్రియేట్ న్యూ సాలరీ ఎక్స్పెన్సెస్. ఓకే, కాస్ట్ కేటగిరీ సాలరీ ఎక్స్పెన్సెస్ కింద క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ కాస్ట్ సెంటర్ రోహన్. సో కాస్ట్ కేటగిరీ వచ్చేసి సాలరీ ఎక్స్పెన్సెస్, నేమ్ వచ్చేసి రోహన్ నేహా. నెక్స్ట్ మనము లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. లెడ్జర్ సాలరీ ఎక్స్పెన్సెస్, ఇది బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నాట్ అప్లికబుల్. అయితే ఇక్కడ మనకు F12 ప్రెస్ చేయండి. ఇక్కడ చూసుకుంటే అప్లై కాస్ట్ సెంటర్ ఫర్ లెడ్జర్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎస్ ఉండాలి. సో ఎస్ ఉంటేనే మనకు కాస్ట్ సెంటర్ ఆర్ అప్లికబుల్ ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. ఇది ఇక్కడ ఎస్ ఇవ్వాలి. ఎస్ ఇచ్చి సేవ్ చేయండి. సో ఇప్పుడు ఎంట్రీ వేద్దాము. వోచర్స్ డేట్ వచ్చేసి 1st May. ఇక్కడ డెబిట్ వచ్చేసి సాలరీ ఎక్స్పెన్సెస్, టోటల్ 10,834 రూపీస్. సో కాస్ట్ కేటగిరీ వచ్చేసి సాలరీ ఎక్స్పెన్సెస్, రోహన్ 6,667 రూపీస్ అండ్ నేహా 4,167. సో టోటల్ ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ ద్వారా పే చేస్తున్నాం. సో ఈ విధంగా మనం సాలరీ పేమెంట్ అనేది ఎంట్రీ చేయడం అయితే జరుగుతుంది. రిపోర్ట్స్ చెక్ చేద్దాము. దానికోసము డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ ప్లస్ F1 ఇస్తే మనకు డీటెయిల్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ మే మంత్కి విత్డ్రావల్ చూసుకుంటే 15,000 అయితే అవ్వడం అయితే జరిగింది. సో లాస్ట్ మంత్లో 8,500 విత్డ్రా చేసుకున్నాడు. సో ఈ మంత్తో కలిపి 15,000 అయితే విత్డ్రావల్ అయితే చేశాడు. అదేవిధంగా కస్టమర్ నుండి అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాము. ఈ మంత్లో టోటల్ దాన్ని కన్సల్టెన్సీ రెవెన్యూ కింద కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిక్స్డ్ ఎసెట్స్, ఈ మంత్లో మే మంత్లో ఫిక్స్డ్ ఎసెట్స్ ఏవి కూడా మనం పర్చేజ్ చేయలేదు. సో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండడం అయితే జరిగింది. సో కరెంట్ ఎసెట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది, ఎందుకంటే క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే మే మంత్లో ఇంక్రీజ్ అయ్యాయి. అదేవిధంగా మనకు ఇన్కమ్ కన్సల్టెన్సీ సర్వీస్ కింద 1,01,000 అయితే కన్సల్టెన్సీ రెవెన్యూ జనరేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఈ మే మంత్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయితే కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే
లాస్ట్ మంత్లో మనకు నెట్ లాస్ అయితే రావడం జరిగింది. మే మంత్లో మనము కన్సల్టెన్సీ రెవెన్యూ అయితే రిసీవ్ చేసుకున్నాము. సో మనకు ఓవరాల్గా 60,716 రూపీస్ నెట్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో జూన్ మంత్కు సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేద్దాము. సో ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో ఏవైతే ఈ 12 మంత్స్ని మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్తో డిస్కషన్ చేస్తున్నామో ఇవి 12 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది.